ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు బూత్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడంటూ స్వయంగా మహిళా కమిషన్ చేత కూడా చివాట్లు పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు లేటెస్ట్గా జాను అనే డాన్స్ కంటెస్టెంట్తో శేఖర్ మాస్టర్కి ఏదో లింక్ ఉన్నట్టు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై శేఖర్ మాస్టర్ చాలా బాధపడుతూ స్పందించాడు. జాను అనే అమ్మాయితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఒక ప్రముఖ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నేను జాను డాన్స్ బావుందని మెచ్చుకున్నాను. దానిని తప్పుడు ప్రచారంతో వేరే అర్థం వచ్చేలా చేస్తున్నారని, ఇది తనని చాలా బాధించిందని, తనకు కూడా కుటుంబం ఉందని, నా పిల్లలు ఇలాంటివి చూసి ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించాలి అంటూ శేఖర్ మాస్టర్ భావోద్వేగంతో మాట్లాడారు. శేఖర్ మాస్టర్ దివంగత రాకేష్ మాస్టర్కి శిష్యుడు అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా అడుగుపెట్టి గ్రూప్ డాన్సర్గా ఎన్నో వందల సినిమాలకు పనిచేసి ఆ తర్వాత కొరియోగ్రఫర్గా మారాడు శేఖర్ మాస్టర్. కొరియోగ్రఫర్ అయ్యాక ఆయన అతి తక్కువ సమయంలోనే ఎవ్వరూ ఊహించని రేంజ్కి వెళ్ళిపోయాడు. చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల వరకు మేకర్స్ శేఖర్ మాస్టర్తో కనీసం ఒక్క పాటైనా కంపోజ్ చేయించుకుంటారు. ఆయన కంపోజ్ చేసే స్టెప్స్ ఆ రేంజ్లో వైరల్ అవుతూ ఉంటాయి. మరి అందుకే అందరూ శేఖర్ మాస్టర్ కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంటారు. ఎన్ని వివాదాలు వచ్చినా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క కొన్ని రియాలిటీ షోస్కి ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన ప్రతి శని ఆదివారాల్లో ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అనే గేమ్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. స్టార్ మా ఛానల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోతున్న షోస్లో ఇది కూడా ఒకటి.